ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించగా సుమారు 17,862 మందిని లబ్ధిదారులకు గుర్తించి మొదటి విడతగా 5 లక్షల రూపాయలు విడుదల చేసి రెండో విడతల విడుదల చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో రెండో విడత నిధులు ఆగిపోయాయి. ఎన్నికలు అయిపోయాక ఇస్తామని ఇరు పార్టీలు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక కూడా ఇవ్వడం లేదని ఎన్నోసార్లు అధికారులను కలిసినా ఎవరూ స్పందించకపోవడంతో దళిత బంధు సాధన సమితి హుజూరాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు రాస్తారోకాలు చేశామని అయినా కూడా ఫలితం లేకపోయిందని పార్లమెంట్ ఎన్నికల సమయంలో అన్ని పార్టీల తరపున అభ్యర్థులను కలిసి విన్నవించిన చేస్తామని చెప్పడం తప్ప ఎవరూ చేయలేదని మంగళవారం రోజు జమ్మికుంట నుంచి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టామని లబ్ధిదారులు అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, మంద రాజేష్, కోలుగూరి నరేష్, రామంచ రాకేష్, ఆకినపల్లి ఆకాష్, మంద వేణు, ఇనుగాల భిక్షపతి, కోడెపాక రక్షిత్, దాసారపు నాగరాజు, ఎం రామంచ, శ్రీకాంత్, గాజుల కుమార్, సరిత, జీడి అరుణ తదితరులు పాల్గొన్నారు. రావాలని ఉద్యమం వర్ధిల్లాలి. మన ఇన్ఛార్జ్ ఉంది అన్న, నువ్వు ఒకసారి మధ్యలో ఉంటే ఒక క్లిప్ తీసుకుంటా. జంపరస్ పెండింగ్ లో ఉన్న దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి. జై 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 భీమ్. పెండింగ్ లో ఉన్న రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.